Hey, ఈ బ్యాగ్ కనబడుతుంది కదా, ఇట్ హ్యాస్ ఎ వెరీ స్పెషల్ డ్రోన్ ఇన్ ఇట్. ఐ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్. చాలా క్రేజీ డ్రోన్ ఇది. ఇట్ ఈస్ వర్త్ 1.38 lakhs. మరి దీంతో ఒక ట్యుటోరియల్ చేసేద్దామా? లెట్స్ గెట్ డ్రోన్. ముందుగా ఈ డ్రోన్కి ఛార్జింగ్ పెడదాం, ఎందుకంటే గాలి ఎగరాలంటే ఛార్జింగ్ ఉండాలి కదా. దీంతో పాటు ఈ రిమోట్కి కూడా ఛార్జింగ్ పెడదాం, ఎందుకంటే డ్రోన్ ఆపరేట్ చేయాలంటే రిమోట్ ఉండాలిగా. మరి ఓన్లీ రిమోట్ కాదండి, దీంట్లో ఒక చిన్న డిజైన్ ఎలిమెంట్ కూడా ఉంది. అంటే మనమే స్టిక్కర్ వేసాం అనుకోండి దీనికి. ఆగి ఆ స్టార్ ఐటమ్ ద డ్రోన్, ఇదన్నమాట మన స్టార్ ఐటమ్. ఐఎమ్ ఎక్సైటెడ్. మరి టైమ్ ఆఫ్ ద డే ఏం పిక్ చేద్దాం, ఎలాంటి కెమెరా మూమెంట్స్ పిక్ చేద్దాం, మన షూట్కి లొకేషన్ ఏం పిక్ చేద్దాం, అన్ని వీడియోస్ డీలాగ్లో షూట్ చేద్దాం. ఎటువంటి కలర్ క్యాస్ట్ లేకుండా ఫ్లాట్ ప్రొఫైల్తో నీట్గా స్మూత్గా గ్రేడింగ్కి ఈజీ అయ్యే విధంగా. మరి ఇంక లేట్ చేయకుండా ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దామా? సో హీ వి గో టు శామీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ కెమెరా శామీ. సో ఈరోజు మన ఫస్ట్ షాట్ వచ్చేసి ఆర్బిటల్ మూమెంట్. ఈ రైట్ సైడ్ స్టిక్ని స్లోగా రైట్కి మూవ్ చేస్తూ, లెఫ్ట్ సైడ్ స్టిక్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే అలాగా స్లోగా మనకి మంచిగా ఆర్బిటల్ మూమెంట్ వస్తుంది అనమాట. సెకండ్ షాట్ వచ్చేసి ఫ్లై అప్ రివీల్. సో ఇక్కడ మన కెమెరాది ఉంటుంది కదా, కెమెరా అప్ అండ్ డౌన్ వీల్, ఆ వీల్ని కంప్లీట్ కిందకి దింపుకుందాం ఫస్ట్. ఇప్పుడు మన లెఫ్ట్ జాయ్ స్టిక్ని స్లోగా పైకి పుష్ చేస్తూ ఆ వీల్లో ఉన్న కెమెరా గింబల్ని పైకి టిల్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అది మన సెకండ్ షాట్. థర్డ్ టాప్ డౌన్ ట్విస్ట్. సో మన థర్డ్ షాట్కి మన కెమెరా గింబల్ని కంప్లీట్గా డౌన్కి టిల్ట్ చేసుకొని ఒక రొటేషన్ షాట్ అనమాట. మన లెఫ్ట్ ఉన్న జాయ్ స్టిక్ని స్లోగా ఏదో ఒక డైరెక్షన్లో పుష్ చేస్తే డ్రోన్ ఉన్న ప్లేస్లో రొటేట్ అవుతూ మనకి ట్విస్ట్ షాట్ వస్తుంది అనమాట. ఫోర్త్ బ్యాక్గ్రౌండ్ రివీల్. ఏదైనా ఒక పెద్ద ఎలిమెంట్ని కానీ సబ్జెక్ట్ని కానీ ఫోర్గ్రౌండ్లో పెట్టుకొని దాని నుండి వెనకాతలో ఉన్న ఆబ్జెక్ట్ని రివీల్ చేయడం అనమాట. సో ఈ షాట్కి మన జాయ్ స్టిక్లో ఉన్న లెఫ్ట్ సైడ్ స్టిక్ని అలా పైకి పుష్ చేయడమే. అలా స్లోగా మనకి బ్యాక్గ్రౌండ్ రివీల్ చేస్తాం అనమాట. ఫిఫ్త్ రైజ్ అప్. సో మన ఫిఫ్త్ షాట్కి డ్రోన్ని వీలైనంత కిందకి పెట్టుకొని జస్ట్ మన లెఫ్ట్ సైడ్ జాయ్ స్టిక్ని అలా స్లోగా పైకి పుష్ చేయడం అనమాట. సో ఈ 5 మూమెంట్స్ వచ్చేసి మనకు పార్ట్ 1. రిమైనింగ్ 5 మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పార్ట్ 2 వీడియోలో చూడొచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, లైటింగ్ గురించి కానీ, మొబైల్ కెమెరా మూమెంట్స్ కానీ, మొబైల్ ఫోటోగ్రఫీ కానీ, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, మ్యూజిక్ వీడియోస్ ఉన్నాయి, అన్నీ చెక్ చేయండి. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ హార్డ్ వర్క్. నాలాగే నువ్వు కూడా ఉండాలని నేను భావిస్తున్నాను. అండ్ యూ మీన్ ద వరల్డ్ టు మీ. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా త్వరలో ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తా, మీరు చూడండి. చిన్న నేను నువ్వు వేరు కాదు. లైట్స్ కెమెరా శామీ అంటే నేను కాదు, మనం. ఎడియోస్ అమిగోస్. హే ఏదో మర్చిపోయాను కదా, ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శామీకి హెల్ప్ చేయండి. కట్.